నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీకు ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను కాలన్ ఇండస్ట్రీ సంబంధించిన సేల్స్ హెడ్ రామ్ గారితో అయితే ఉన్నాను అనమాట. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ 200 నుంచి 250 కేజీల లోడ్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నారు అనమాట. అయితే నిజంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ లైక్ మనం వ్యవసాయ పరంగా ఉపయోగపడుతుందా, కాయగూరలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా, గ్యాస్ సిలిండర్లు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా, బియ్యం బస్తాలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా, అంత ఫ్లెక్సిబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఉంటుందా? మనతో పాటు రామ్ గారు ఉన్నారు. సార్, మీరు చెప్పడం వరకు అయితే మాత్రం లోడర్స్ అని చెప్తున్నారు, బట్ అది ప్రాక్టికల్గా రియల్గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, బట్ మీ స్కూటర్స్ వాటిని సపోర్ట్ చేసే విధంగానే ఉన్నాయా? అంటే సార్, ఇప్పుడు ప్రతి కస్టమర్కి వినేదానికి ప్రతిదానికి అపోహ అనేది ఉంటుంది. చూస్తే కొన్ని మీకు క్లారిటీ వస్తాయండి. సో ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర ఈలోడ్ ప్లస్ లోడర్ అయితే రెడీగా ఉంది. సో దీన్ని ఒకసారి ఆయన డ్రైవ్ చేసి చూస్తారు, అది లాగుతుందా లేదా అనేది మీతో పాటు అపోహలు ఉన్న వాళ్ళకి కూడా కొంచెం క్లారిటీ వస్తుంది సార్. ఇప్పుడు ఈ వెహికల్ ఈలోడ్ 2+ అండి. దీన్ని కూడా మనం రీసెంట్గానే మైలేజ్ కూడా రేంజ్ కూడా ఇంక్రీజ్ చేశాము. ఇప్పుడు ఇదైతే 250 కేజీస్ ఆఫ్ లోడ్ కెపాసిటీ తీసుకున్న వెహికల్. ఇది 130 కిలోమీటర్స్కి రేంజ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈయన ఈ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తున్నారు. అలాగే ఈ వెహికల్ మనం సిలిండర్స్ తీసుకెళ్ళడానికి కానీ, వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడానికి కానీ, బియ్యం బస్తాలు తీసుకెళ్ళడానికి కానీ 250 కేజీస్ ఆఫ్ లోడ్ కెపాసిటీ మీరు ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు. సో ఆయనకు అప్లికేషన్ తగ్గ ఆయన తీసుకొని వెళ్తున్నారు. ఈ వెహికల్లో అయితే మీకు 2 వేరియంట్స్ అవైలబిలిటీ ఉంటాయండి. ఒకటి 100 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చేది, అలాగే ఇంకోటి 130 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చేది. మీకు 100 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చేది అయితే ఆల్మోస్ట్ ఒక 1 lakh పడుతుంది. అలాగే ఈ 130 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చేది 1,15,000 చేంజ్ అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు అవ్వచ్చు. 12 inches టైర్స్ ఇస్తున్నామండి, ఎందుకంటే ఈ 250 కేజీస్ లోడ్ ఏదైతే లాగుతుందో దాన్ని వెయిట్ క్యారింగ్ కెపాసిటీ అది కొద్దిగా ఎక్కువ కనుక సో స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం 12 inches ఇస్తున్నాము. అలాగే మీరు బ్యాక్ సైడ్ షాకర్స్ కానీ చూస్తే మీకు 2 sets డ్యూయల్ సెట్స్ ఇస్తున్నాము. రైట్ సైడ్ 2 sets ఉంటాయి, లెఫ్ట్ సైడ్ కూడా 2 sets ఉంటాయి. సో మీరు బ్యాక్ సైడ్ ఏదైతే 250 కేజీస్ లోడ్ వేసినా సరే వెహికల్ మీద ప్రెజర్ పడకుండా ఉండేలా దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ 2 ట్యూబ్లెస్ టైర్స్, 2 డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. దీనికి యాంటీ థెఫ్ట్ సెంటర్ లాకింగ్ కూడా ఉందండి. ఎవరు కూడా ఒకసారి వెహికల్ లాక్ చేసిన తర్వాత మీ వెహికల్ని ఎవరు పట్టుకెళ్ళలేరు. అలా పట్టుకెళ్దాం అని ట్రై చేసినా మీకు అలారం వస్తుంది. దాంతోపాటు మీ బ్యాక్ వీల్ కూడా లాక్ అయిపోతుంది. సో ఎవరు ఈ వెహికల్ తీసుకెళ్ళడానికి కూడా అవ్వదు. సో చూసారు కదండి, ఈ వెహికల్ లాగుతుందా లేదా అనేది మీరే. సో ఇప్పుడు ఇది అపోహ నిజంగానే లాగుతుందో మీరే డిసైడ్ చేయండి. సార్, ఇది ఒక మోడల్ మీద ఈలో 2.5 మోడల్ స్కూటర్ కూడా ఉంది కదా, దానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉందా? ఎస్ సార్, దాన్ని కూడా మేము కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ సూట్ అయ్యేలాగే దాన్ని కూడా తయారు చేసాం. సో ఇది కొంచెం హైవీ లోడ్స్ స్పెసిఫిక్గా కొన్ని అప్లికేషన్స్ మాత్రం చేసాం. అలాగే దాన్ని కూడా రేంజ్ పెంచుతూ వాటిలో కూడా స్పెసిఫిక్గా కొన్ని స్ట్రీట్ వెండర్స్కి కానీ, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళకి కానీ, వెజిటేబుల్స్ అమ్ముకునే కానీ, రైతులకు కానీ. సో ఇదిగో ఈలో 2.5 దీన్ని మేము 200 కేజీస్ మోసే విధంగా తయారు చేసాం. సో దీనికి 16 inch వీల్ కూడా ఇచ్చాం, ఎందుకంటే ముఖ్యంగా రైతులు అది వాడడానికి పొలాల గట్ల మీదకి ఆటలకి వెళ్తే సైజు ఎక్కువ ఉన్న టైర్స్ అయితే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదని సో దీన్ని ఈ విధంగా చేసాం. సో సార్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కూరగాయలు అవి తీసుకుని వెళ్తున్నారు. సో ఇది 200 kgs పేలోడ్, రేంజెస్ కూడా ఇంక్రీజ్ చేసాం. సో ఇప్పుడు ఇది 150 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్తో వస్తుంది. దీని ప్రైస్ మీకు 75,000 నుంచి 95,000 వరకు పడుతుంది. సో ఒకసారి ఇప్పుడు ఇది కూడా అపోహ కాకుండా మీరే లైవ్లో బండి లాగుతుందా వెళ్తుందా అనేది మీరే టెస్ట్ చేయండి, చూడండి ఒకసారి. మీద ఆల్రెడీ మనం వేసిన వెయిట్ 75 kgs ప్లస్ సార్ ఒక 75 kgs ఉంటారు. సో ఆల్మోస్ట్ 150 kgs. సో అది కూడా సేమ్ మీకు 3 క్రేట్లు వేసాము, అది కూడా ఆల్మోస్ట్ మీకు 70-80 kgs వరకు ఉంటుంది. సో ఆయన కూడా ఒక 70-80 kgs వరకు ఉంటారు. సో ఇప్పుడు మీకు ఏదైతే అపోహ అని మీరు ఏదైతే ఇందాకలా పదం వాడారో అదైతే ఇప్పుడు లేదు, తీరిందని నేను అనుకుంటున్నాను. ఓకే, అదే ఎవరైతే కొంతమంది డౌట్స్ ఉంటే అది క్లారిఫై అయితే చేశారు. అదే సార్, సో అందుకే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ చేయడం కోసం మీకు కూడా ఈ లైవ్ డెమో ఇచ్చాం. సో ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా ఈ వెహికల్స్ యూజ్ చేయొచ్చు, అవి కూడా మీకు తొందరగా చూపిస్తాం.
చూపిస్తాను. చైతన్య గారు ఆల్రెడీ చూసారుగా మీరు ఇంతకుముందు గడ్డి మోపులు, అలాగే బియ్యం బస్తాలు, సో ఇవి కూడా ఉల్లిపాయలు, అలాగే కిరాణా సామాన్లు, ఆయిల్ ప్యాకెట్స్, ఫ్రంట్ చాక్లెట్ ప్యాకెట్స్, అవన్నీ కూడా ఒకసారి ఇది కూడా ఒకసారి ఎలా వెళ్తుంది ఏంటి, వాళ్ళ డైలీ నీడ్స్కి ఎలా వెళ్తున్నది ఏంటనేది ఒకసారి మీరు కూడా చూడండి. ఓకే. సో ఇవి ఉల్లిపాయ బస్తాలు ఆల్మోస్ట్ ఇది ఒక 70-80 కేజీల వరకు ఉంటుంది. సో అలాగే ఇవన్నీ కూడా ఆయిల్ ప్యాకెట్స్ ఇవి కూడా. సో ఫ్రంట్ కూడా ఒకసారి ఇవి కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేసి చూడండి అసలు మన వెహికల్స్ ఎలా లాగుతున్నాయి ఏంటి అనేది. సో ఇప్పుడు సిలిండర్లు కూడా వేసాం. ఇవి కమర్షియల్ సిలిండర్స్. ఆల్మోస్ట్ ఒక్కొక్క సిలిండర్ కూడా మీకు 39 కేజీస్ ఉంటుంది. ఫర్ సపోజ్ 40 తీసుకోండి, 4 160, ఆయన ఒక 70-80 కేజీలు ఉంటాడు. సో ఇప్పుడు ఈ సిలిండర్స్తో, ఈ వెయిట్తో ఈ వెహికల్ ఎలా వెళ్తుంది ఏంటి, దీని పికప్ పవర్ అనేది మీరే చూడండి. ఎలా అనిపించింది చూసారుగా లైవ్లో. అదే ఎవరైతే కొంచెం డౌట్ ఉంటుందో బ్యాలెన్సింగ్ క్లియర్గా రియల్గానే కనిపిస్తుంది. ఇప్పుడు 160 కేజీలు వెయిట్ అయిన సుమారుగా 230 కేజీల వరకు లోడ్ అనేది లాగగలిగింది. ఆల్రెడీ ఇప్పటి వరకు మీరు చాలా ట్రైల్స్ చూసారు. సో ఇది కూడా ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ కౌంట్ కనిపిస్తుంది కదా, 1 2 3 4 5 6 7 8 9 వాటర్ క్యాన్స్, అన్ని 20 లీటర్ వాటర్ క్యాన్స్. సో ఒకసారి దీని పవర్ అండ్ పికప్ కూడా ఒకసారి చూడండి. సో చైతన్య గారు చూసారుగా, ఇప్పటికైనా నాకు తెలిసి మీవి మన సబ్స్క్రైబర్స్వి, అలాగే క్యాలాన్ వెహికల్స్ లోడర్స్ మీద అపోహలు కానీ డౌట్స్ కానీ అన్నీ ఈ వీడియోస్తో క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీరు బ్యాటరీ ప్యాక్ మీద ఎంత వారంటీ ఇస్తున్నారు? 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు మేము వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. 3 ఇయర్స్ ఈ 50,000 కిలోమీటర్స్లో రిపేర్ అయినా, పార్ట్ టు పార్ట్ రీప్లేస్మెంట్ అయినా 2 చేస్తాం. సో చూసారు, ఇదే కాలాన్ సంబంధించిన లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. ఈ లోడ్ ప్లస్ అలానే ఈ లోడ్ 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ సుమారుగా 250 కేజీల లోడ్ కెపాసిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. లైవ్ లో కూడా మనం చూడడం జరిగింది. ఆ లోడ్ అనేది మోయగలిగి జరుగుతుంది. వీళ్ళు ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా శ్రీరామ్ ఫైనాన్స్ తో కూడా టైప్ అని చెప్తున్నారు. ఎక్కువ ఫైనాన్స్ ఆప్షన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. అలానే వీళ్ళు దీపావళి సందర్భంగా అప్ టు 5% డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాలాన్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి.